ఓటమి పాఠం నేర్పుతే గెలుపు లక్షణం నెరవేరుస్తుంది. మనిషిగా పుట్టిన మనకేం తెలుసు దేవుడు సినిమాలో మనం ఏ పాత్ర పోషిస్తున్నామో. నమ్ముతున్నాం కదా అని మోసం చేసేవాడు సంతోషపడుతూనే ఉంటాడు. కానీ వాడికేం తెలుసు వాడు చేస్తున్న కర్మ ఏ స్థాయిలో తిరిగి వాడికి ఎంత బలంగా కొడుతుందో. ఇక్కడ గమనించాల్సింది నేడు రేపు కాదు, చేసే పనిలో సత్యం ధర్మం ఏమైనా ఉందా అని. చేసే ప్రతి తప్పుకు వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సింది ఉంటుంది అనేది చాలామంది నమ్మరేమో. కానీ ప్రాక్టికల్గా చూస్తూ కూడా ఈ భ్రమలో బ్రతికితే ఏమనాలి? దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రాజకీయం అనేది చాలా పెద్ద సునామీ. ప్రజలను కాపాడుతూ వాళ్ళ జీవనం పెంచే ప్రతి మెట్టు ఇదిగో ఈ ప్రభుత్వం తీసుకునే చర్యల్లోనే దాగి ఉంటుంది. ఓ పేదవాడిని ధనవంతుడిని చేయాలన్నా, ధనవంతుడి దగ్గర ఉన్న సొమ్మును పంచడంలోనైనా, ఎక్కడైనా ఒక బ్యాలెన్స్ థెరపీ అనేది దేశంలో కానీ ప్రపంచంలో కానీ రాజకీయం అనే పదంలోనే ఉంటుంది. ఈ సునామీ నుంచే పుట్టుకొస్తుంది ప్రతి ఇంటికి. అందరితో సమానంగా నిజాయితీతో కూడిన రాజకీయం 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది అంటే, కానీ కేవలం అధికారం కోసం చేసే పనులు, సొంత లాభం కోసం తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా బెడిసి కొడతాయి. కాస్త సమయం తీసుకుంటాయేమో కానీ రివర్స్ చూపిస్తాయి. 2019 నుంచి 2024 దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే ఉదాహరణగా తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల పరిస్థితులు మీరు ప్రతినిత్యం చూస్తూనే ఉన్నారు. రాజకీయంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో ఊహించలేము. 2019 నుంచి 2024 దాకా చూస్తే ఆ ఏపీలో ఊహించని రాజకీయ మలుపులు, మార్పులు, పనులు, నిర్ణయాలు, ప్రజల మేలులు, ప్రజలకు తప్పులు అన్నీ కూడా గమనిస్తూనే ఉన్నాం. ఇవన్నీ చూస్తుంటే ఒకటి మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఒక ముఖ్యమంత్రి ఏమో తాను మొండిగా తాను అనుకున్నవి చేస్తూ ప్రజల సంతోషంలో ఒక భాగమై తాను ముందుకు వెళ్ళాడు. కానీ తాజాగా వచ్చిన మరో ముఖ్యమంత్రి ఏకంగా ఇచ్చిన ఏ మాట చేసే పరిస్థితి లేక చేతులెత్తేసి కేవలం అధికారం రావడానికే, అధికారంలోకి కుర్చీలో కూర్చోవడానికే తాను చెప్పిన హామీలు, తాను చెప్పిన మాయమాటలు, తాను చెప్పిన దొంగపు అబద్ధాలు అన్నీ కూడా రాబోయే 5 ఏళ్ళు ఇక ప్రజలు ఇంకా భరించాల్సిన పరిస్థితే ఉంటుంది అనడంలో సందేహమే లేదు. గెలవడం ఓటమి అన్నది కాదు, ఏ స్థాయిలో మనం గెలిచాము, ఎంత నిజాయితీగా మనం పనులు చేశాము అన్నదే ముఖ్యం. 2019లో అధికారంలోకి వచ్చిన ఓ ముఖ్యమంత్రి ఏకంగా ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చడమే కాకుండా ఇవ్వని హామీలను సైతం సమయ సందర్భం బట్టి తాను తీసుకున్న నిర్ణయాలను అడుగులు ముందుకేశారు. కష్టకాలం వచ్చినా తల పైకెత్తే దిగువన ప్రతిదీ కాపాడాడు. కరోనా లాంటి భయంకరమైన సిచ్యువేషన్లో ముందుకు అడుగులు వేసి దేశంలోనే నెంబర్ 1గా ఏపీని నిలబెట్టాడు. ఇది ఒక ముఖ్యమంత్రి 2019 నుంచి 2023 దాకా ఉన్నవాడు. ఆయనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి సీఎం చంద్రబాబు నాయుడు గారు. వాస్తవానికి జగన్ అధికారం 5 ఏళ్ల పరిపాలన ఖచ్చితంగా మరోసారి గెలుస్తారులే అని అందరూ అనుకున్నారు. అంతా కూడా అనుకున్నారు. కానీ ఆ దేవుడు ఎందుచేత ఈ ఓటమి ఇచ్చారు అన్నది కూడా బహుశా రాబోయే కాలంలోనే సమాధానం దొరుకుతుందేమో. ఇక్కడో అక్కడో కాదు, 4 నెలల్లోనే స్పష్టంగా కళ్ళకు కనిపించే దృశ్యాలు మన కళ్ళ ముందే కదలాడుతున్నాయి. అంతెందుకు, నిన్న మొన్న కురిసిన ఒక పెద్ద వాన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏ రకంగా ప్రజలకు మేలు చేసిందో మీరే చెప్పవచ్చు. ఒక పేద కుటుంబానికి ఓ భరోసా, ఓ ధైర్యం ఇచ్చే పరిస్థితి తెచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ జాతీయ స్థాయిలో ఏకంగా దేశంలోనే ఏపీని నెంబర్ 1గా నిలబెట్టిన వైన్యాన్ని కూడా జగన్ హయాంలో చూశాము. సంక్షేమ పథకాలు ప్రతి డోరుకు డెలివరీ అయ్యే పద్ధతిని తెచ్చిన వ్యక్తే జగన్. చదువు గ్రాఫ్ మొత్తం డౌన్ అవుతుంది, పేదవాళ్ళు చదువుకునే పరిస్థితి లేదు అని గమనించి పిల్లలను చదువుకునేలా ప్రోత్సహించిన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్. చదివే పిల్లల సంఖ్య జగన్ హయాంలో ఏ స్థాయిలో పెరిగిందో దేశంలోనే జాతీయ స్థాయిలో ఇచ్చిన రిపోర్ట్లు చూస్తే అర్థమవుతుంది. వ్యాపార అభివృద్ధిలో నెంబర్ 1గా దూసుకెళ్ళింది ఏపీ. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఏకంగా నెంబర్ 1 స్థానంలో నిలబడింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు హయాంలో ఏకంగా 2వ స్థానంకు ఆ గ్రాఫ్ పడిపోవడం బాధాకరం. ఒకరు వచ్చి మంచి చేస్తుంటే మరొకరు వచ్చి మరింత మంచే చేయాలి తప్ప చెడుకు వెళ్ళకూడదు అంటుంటారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మంచి చేసినప్పటికీ ఆ ప్రజలు గ్రహించలేదా, ఆ ప్రజలు జగన్ వెంటలేదా, లేదంటే ఏం జరిగిందో తెలియదు. కానీ నిజంగా విధి ఆడిన వింత నాటకంలో కూటమి అధికారంలోకి రావడం అయితే జరిగింది. అధికారంలోకి వచ్చిన వాళ్ళు చెప్పిన మాటలు చెయ్యాలి కదా, అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలి కదా, అధికారంలోకి వచ్చిన వాళ్ళు మాకు ఓటేస్తే మేము పలానా హామీలు నెరవేరుస్తామని చెప్పిన వీళ్ళు
ఈ రోజున ఆ పరిస్థితి ఎందుకు లేదు అంటే మాత్రం సమాధానమే లేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 4 నెలల కాలంలోనే అనేక దుర్ఘటనలు, ఏకంగా వైసీపీ నాయకులను, కార్యకర్తలను నడి రోడ్ల మీద చంపేస్తూ దర్జాగా కత్తులు పట్టుకొని తిరిగే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు టీడీపీ నేతలు. అయినా ప్రభుత్వం స్పందించలేదు, వాళ్ళ వైపు కూడా చూసే పరిస్థితి లేదు. అధికారం వచ్చింది అని ఏకంగా దోచుకోవడం ప్రారంభించిన పార్టీ పెద్దలు ఎవరికి వారు యమునా తీరు అన్నట్టుగా రెచ్చిపోతూ విధి విధానాలను స్పష్టంగా కళ్ళ కనిపించేలా అధికారాన్ని ఆనందంగా పొందుతున్నామనే భావనలోనే ఉన్నారు. కానీ ఎల్లకాలం ఒకే మాదిరి ఉండదు అన్న జగన్ మాటలే ప్రతి అడుగులో అక్షర సత్యం అవుతున్నాయి. జనసేన, బీజేపీ, టీడీపీ ఈ 3 పార్టీలు నేతలు అధికారంను ఆనందించాలి అనే చందంగా విచ్చలవిడిగా ప్రజానికంను ఇబ్బంది పెడుతూ గురి చేస్తున్నారు. జగన్ ఓడిపోలేదు అని, ప్రజలు జగన్ను ఓడించలేదు అనేది మానవుడికి స్పష్టంగా అర్థమయ్యే సంఘటనలు, ఘటనలు ఈ 4 నెలలకే ప్రజల ముందు పెట్టాడు ఆ దేవుడు. ఎందుకు, ఏంటి అనేది మీరు ఆలోచించండి. అప్పటికి మీకే తేడాను గమనించండి. జగన్ హయాంలో ఇంటి వద్దకే వచ్చే పెన్షన్, జగన్ హయాంలో ఇంటి వద్దకే వచ్చే రేషన్, జగన్ హయాంలో ఇంటి వద్దకే వచ్చే డాక్టర్, జగన్ హయాంలో ఏ మంచి జరగాలన్నా ఇట్టే ఒక్క ఫోన్ కాల్ దూరంలో ప్రభుత్వం. ఇలా ప్రతినిత్యం ఇది ఒక పర్ఫెక్ట్ విధానంతోనే ముందుకెళ్ళింది. తప్పులు జరగలేదా, జగన్ మొత్తం గొప్పలే చేశారా అని నేను చెప్పడం లేదు. దారుణం, అతి దారుణాలు మాత్రం జగన్ చేయలేదు అనేది మాత్రం కుండబద్దలు కొట్టి చెప్పవచ్చు. నీతి, నిజాయితీ అనే దానికి కాస్తో కూస్తో వాల్యూ ఇచ్చాడ్రా భయ్ అని చెప్పవచ్చు కుండబద్దలు కొట్టి. కాస్తో కూస్తో మనిషిగా మాత్రం ఆలోచించాడ్రా భయ్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆపదలో ఉన్న, కష్టంలో ఉన్న నిరుపేద కుటుంబాలను ఆదుకున్నాడ్రా భయ్ అని మాత్రం చెప్పవచ్చు. నేను జగన్ దగ్గరికి పోతే నాకు పని అవుతుందిలే అన్న మినిమం భావన ప్రజల్లో కలిగించడంలో మాత్రం సక్సెస్ అయ్యాడ్రా భయ్ అని చెప్పవచ్చు. కనీసం ఈ స్థాయిలోనైనా జగన్ సక్సెస్ అయ్యారు. ఏ మనిషి 100కు 100% మార్కులు కొట్టడండి, కానీ ఆ 100లో 70 మార్కులు సొంతం చేసుకున్నామా లేదా అన్నదే చూస్తారు, చూడాలి కూడా. ప్రభుత్వం అన్నాక జరగాల్సినవి కొన్ని జరుగుతుంటాయి, వాటిని తప్పుపట్టలేం. ఆ కార్యక్రమాల్లో భాగంగా అవి నిర్ణయాలు తీసుకోవాలి, అందులో అడుగులు కూడా వేయాలి. కానీ ప్రజలకు ఎంత మేలు చేస్తున్నాం, ఏ పర్సంటేజ్లో కనీసం గ్రౌండ్ లెవెల్లో రియాలిటీలో ప్రజలకు మేలు జరుగుతుంది అన్నదే ఇక్కడ ముఖ్యం. వాలంటీర్ వ్యవస్థను జగన్ తెచ్చాడు, దానివల్ల ఎన్ని ఉపయోగాలు. దేశం మొత్తం వాలంటీర్ వ్యవస్థకు సల్యూట్ కొట్టలేదా? దేశ ప్రధాని నరేంద్ర మోదీ లాంటి వ్యక్తులే ఈ వాలంటీర్ వ్యవస్థ దేశం మొత్తం అమలు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేయలేదా? ఒక నిర్ణయం మనం తీసుకుంటే దేశం మొత్తం అమలు చేసేలా మన నిర్ణయాలు ఉండాలి, కానీ మన నిర్ణయాన్నే పక్కన పెట్టే ఆస్కారం ఉండకూడదు. కానీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 4 నెలలకే ఏం చేశాడు? వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా పక్కన పెట్టారు. 5,000 వేతనం ఇస్తున్న జగన్ను తిట్టిన ఈ చంద్రబాబు పవన్, మేము అధికారంలోకి రాగానే వాలంటీర్లకు 10,000 వేతనం ఇస్తాము, జీతం ఇస్తాము అన్నాడు. 10,000 దేవుడెరుగా, కనీసం ఆ వ్యవస్థను నడిపించే కార్యక్రమం కూడా చంద్రబాబు చేయడం లేదు. పూర్తిగా వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టాడు. ఆ వాలంటీర్ వ్యవస్థే ఉండి ఉంటే, ఆ వాలంటీర్ వ్యవస్థే ఈరోజు ఉండి ఉంటే విజయవాడలో ఇంత వరద బీభత్సంలో ఎంతగానో ఉపయోగపడేది కాదా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఒక మంచి చేయకపోయినా సరే మంచిని ఒప్పుకోవాల్సిందే. ఒకరు వచ్చారు, కక్షపూరితంగా వాళ్లకు మార్కులు పడతాయి, వాళ్ళ నుంచి తొలగిస్తాము అంటే మాత్రం అది నీ కొంపకే ఎసరు పెట్టుకున్నట్టు కాదా? 4 నెలల్లో కూటమి తెచ్చుకుంటున్న ఈ పరిణామాలు, పూర్తి వ్యతిరేకత ఏ స్థాయిలో రాబోయే రోజుల్లో ఫలితాన్ని ఇస్తాయి అనడంలో సందేహమే లేదు. కూటమి అధికారంలోకి రాగానే సూపర్ 6 అమలు చేస్తారులే అని అందరూ అనుకున్నారు. కూటమి అధికారంలోకి రాగానే చంద్రబాబు ఎన్నికల హామీల్లో ఇచ్చిన ఆ వర్షాన్ని కురిపిస్తారులే అని అంతా అనుకున్నారు. కానీ ఇవేవీ చేసే పరిస్థితి లేదని చేతులు ఎత్తేసిన వ్యక్తులు ఈ పవన్, చంద్రబాబు. ఎన్నికల్లో మాత్రం హామీల వర్షంలా కురిపించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాత్రం ఆ మాటలు వినే పరిస్థితే లేదు. ఎలాగో గెలిచాం కదా, ఇక ప్రజలు ఏం చేస్తారులే అనే చందంగా ప్రభుత్వ తీరు, ప్రభుత్వ విధి విధానాలు స్పష్టంగా కళ్ళకు కనపడుతున్నాయి. గెలిచిన వెంటనే మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఫ్రీగా ఇస్తామన్నారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతున్నా ఉచిత బస్సు దేవుడెరుగా, కనీసం మనం ఇచ్చిన ఈ హామీ అయినా గుర్తుందా అనుకునే పరిస్థితిలో ప్రజలు షాక్ అవుతున్నారు. అధికారంలో కూటమి రాగానే వాలంటీర్లకు జగన్ ఇచ్చిన ముష్టి జీతం 5,000 కాదు 10,000 ఇస్తామన్నారు. కానీ వాలంటీర్ వ్యవస్థను తీసేశారు, సచివాలయం వ్యవస్థను తీసేశారు. ఇంటికే రేషన్ పంపించే వాహనాలను, డ్రైవర్లను పక్కన పెట్టారు. ఈ పొద్దు విజయవాడలో సరుకులను పంపిణీ చేయాలంటే మళ్ళీ అదే వాహనాలను పెయింట్ అంతా ఆ వాహనాలకు పెయింట్ వేసి వాహనాలను తెచ్చారు. అంటే ఒక వ్యక్తి తాలూకు నిర్ణయాలు ఏ స్థాయికి వెళ్తే ఎలా ఉంటుందన్నది ఇదిగో ఇక్కడే అర్థమవుతుంది. అధికారం అన్నది ఎవరికీ శాశ్వతం కాదండి, కానీ వచ్చిన అధికారాన్ని ఎంత గొప్పగా మనం వినియోగిస్తున్నామన్నదే ఇక్కడ ముఖ్యం. చంద్రబాబు, నాదెండ్ల మనోహర్ ఇద్దరు మాట్లాడుతున్న సంభాషణ కూడా ఒకటి బయటపడింది. బహుశా మీరందరూ కూడా ఇప్పటికే విని చూసే ఉంటారు. ఏం చేయలేదు, 80,000 టార్గెట్ పెట్టుకుంటే 15,000 కూడా పనిచేసే పరిస్థితి మనకు లేదు అని తిట్టుకుంటున్నారు. అక్కడ
అంటే నిత్యావసర సరుకులు ఒక 80,000 వస్తువులు 80,000 మంది కన్నా పంచాలి అనుకుంటే కనీసం 10,000కు కూడా పంచే పరిస్థితి లేదంటే ఎంత పతనంగా కూటమి నడుస్తుందో ఆలోచించండి. అదే వాలంటీర్ వ్యవస్థ ఉంటే రాష్ట్రం మొత్తం పంచే శక్తి ఉన్న వ్యవస్థ అది. విజయవాడ ఒక్కటే కదా ఇబ్బంది పడుతుంది వరదతో, పక్కకున్న వాలంటీర్లను కూడా అక్కడికి తీసుకొచ్చి పని చేయించుకుంటే బహుశా ఒకటే రోజుల్లో ఎంతమంది కంటే అంతమందికి ఆహారం అందేది కదా. మరి ఇలాంటి ఆలోచనలు ఇలాంటి నిర్ణయాలు బహుశా 40 ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ బాబు గారికి ఎందుకు రావడం లేదు? ఎంతో అనుభవం ఉందని చెప్పి డబ్బా కొట్టే పవన్కు ఎందుకు దోహదపడడం లేదు? కేవలం ఎన్నికల హామీల్లో వర్షం మాదిరి మాట్లాడడం, వర్షం ఆగిపోయాక మమ్మల్ని ఎవరు ఆపేది అన్నట్టుగా ఇప్పుడు బిహేవ్ చేయడం ఎందుకు? దేనికి కారణం? కాలం ఎప్పుడు ఒకే మాదిరి ఉండదు కదా. ఈరోజు చూస్తున్న ఈ ప్రజానికమే రేపు ఓట్లు వేయాలి. ఈరోజు 163 వచ్చాయి, మాకు 163 సీట్లు వచ్చాయని విర్రవీగకూడదు. 151 సీట్లు వచ్చిన జగన్ గారికే ఏకంగా 11కు పతనమైనాయి అంటే మీకు ఆ 11 కూడా రాబోయే రోజుల్లో వస్తాయా అన్నది కూడా ఆలోచన చేసుకోవాలి. ఏదేమైనా కాలం ప్రతిదీ గమనిస్తూనే ఉంటుంది. దెబ్బ కొట్టే టైంలో దెబ్బ కొడుతుంది. జగన్ ఓడిపోలేదు అని ప్రజలంతా గ్రహిస్తున్నారు. గుండె పలిగే నిజాలు అంటే ఇవే. జగన్ ఓడిపోయి ఉంటే, జగన్ పోతే ప్రజలు ఆయన దగ్గరికి పోరు. జగన్ నిజంగా ఓడిపోయే ఉంటే నిజంగా ఈ స్థాయిలో జగన్కు చంద్రబాబు కన్నా గొప్పగా మెజారిటీ ఫాలోయింగ్ లేదు. జగన్ రోడ్డు మీదకి వచ్చినప్పుడు చూడండి, చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఇప్పుడు రోడ్డు మీదకి వస్తే చూడండి, వీళ్ళిద్దరిలో ఎవరికి పెద్ద ఎత్తున ప్రజలు ప్రేమతో, ఆప్యాయతో, అభిమానంతో వస్తున్నారో చూడండి. ఇక్కడే అర్థమవుతుంది ఎవరు గొప్ప ఎవరు మిన్నో. ఏదేమైనా ఎన్నో ఆశలతో అధికారంలోకి వచ్చిన కూటమి అటర్ ఫ్లాప్ అయితే అయిపోయింది.